సో బహుశా నా thumbnail చూసి నేను ఏ టాపిక్ మీద డిస్కస్ చేస్తున్నానో మీకు ఇప్పటికే ఒక ఐడియా వచ్చి ఉంటది. పహల్గామ్. సో మీరు ఒక నోటీస్ చేశారా? ఓవరాల్ గా జమ్మూ అండ్ కాశ్మీర్ లో అప్రాక్సిమేట్లీ ఇప్పటిదాకా ఒక 16 అటాక్స్ జరిగాయి. అందులో మోస్ట్ అటెన్షన్ క్రియేట్ చేసిన అటాక్ ఏదంటే పహల్గామ్ అటాక్. ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళు అటాక్ చేసిన ప్రతి ఒక్క చోట కూడా ఏ గవర్నమెంట్ అఫీషియల్స్, ఏ బిజినెస్ అఫీషియల్స్, ఏ పిలిగ్రిమ్ సెంటర్స్ చేసింటారు. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా టూరిస్టుల మీద అటాక్ చేస్తారని చెప్పేసి ఒక ఎగ్జాగరేషన్ కి వచ్చి ఉండరు. ఫస్ట్ క్వశ్చన్, కాశ్మీర్ మనది. ప్రతి ఒక్కరు మైండ్ లో పెట్టుకోండి పాయింట్. కాశ్మీర్ మనది. ఏ చెంచాగాడు నాది, నా దేశం మాది అన్నాడంటే చీరేయండి చూసుకుంది. ఆన్ April 22 26 మంది భారతీయుల్ని నిర్దాక్షిణంగా కాల్చి చంపారు. మరి పర్టికులర్ ఒక కమ్యూనిటీని బేస్ చేసుకొని టార్గెట్ చేసి చంపడం ఎంతవరకు న్యాయం? చెప్పాలంటే ఆ నీచ్ కమింగ్ కుత్తేగాలని సారీ ఇలాంటి నా కొడుకుల్ని ఏం మాట్లాడాలో కూడా తెలియక ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ ఉన్నాయి. గవర్నమెంట్ సీరియస్ గా తీసుకునేది ఈ సెన్సిటివ్ విషయాన్ని. సో ప్రతి ఒక్కరు మన గవర్నమెంట్ మనం సపోర్ట్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, ప్రతి ఒక్క ఇండియన్ కూడా రియాక్ట్ అయ్యాడు. ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ కూడా ఈ ఇష్యూ మీద రైజ్ అయింది. ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ మనం సపోర్ట్ చేయాల్సింది ఎవరైతే వాళ్ళ ఇంట్లో వ్యక్తుల్ని కోల్పోయారో అదే అండి. మన అక్క కావచ్చు, మన బాబాయ్ కావచ్చు, మన పిన్ని కావచ్చు, చనిపోయింది మన వాళ్ళే, మన పక్కన ఇంట్లో. అరే భయ్, మన ఇంట్లోకి వచ్చి వేరేవాడు చేసి ఊరుకుంటామా? అలాంటి పరాయి దేశస్తుడు వచ్చి మన ఇంట్లోకి వచ్చాడు. దీన్ని ఎలా తీసుకోవాలి? అసలు 26 ఫ్యామిలీస్, అందులో ఒక ఫ్యామిలీ అయితే రీసెంట్లీ కపుల్ మ్యారీడ్ అంటే టార్గెటెడ్. ఇది ఫస్ట్ టైం ఇండియాలో జరిగింది. లైక్ ఎలా అంటే ఇంతవరకు ఏ అటాక్ జరిగినా కూడా ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ సెక్టార్స్ ని టార్గెట్ చేస్తారు. గవర్నమెంట్ కావచ్చు, సోన్స్ బిజినెస్ మ్యాన్ కావచ్చు. బట్ ఇలాంటి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంటి దొంగలు సంధి అయి బయట దేశంలో రప్పించారు. జనరలీ జమ్మూ కాశ్మీర్, పాకిస్తాన్ బార్డర్, ఈ చైనా బార్డర్ ఎలా ఉంటదంటే ఫుల్ ఆఫ్ స్నో, మంచు కొండలతో నిండి ఉంటది. వాళ్ళ లోకల్ కమ్యూనికేషన్ వాళ్ళకి డెఫినెట్లీ ఉంటది. మనం సపోర్ట్ చేయందే వాళ్ళు రాలేరంటే కాదు, ఉంటాయి. సో యాజ్ పర్ ద సోర్స్ సపోర్ట్ చేశారు. అదేంటి అనేది ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. అండ్ అటాక్ జరిగే టైం ఒకసారి మీరు నోటీస్ చేస్తారా? మిట్ట మధ్యాహ్నం అప్రాక్సిమేట్లీ ఇన్ బిట్వీన్ 1 to 2. సో సర్కమ్స్టెన్స్ టైమింగ్ మనకు కరెక్ట్ గా తెలియదు కానీ మన ఆర్మీ, మన ఇండియన్ పోలీస్ కాస్త లేని టైం చూసుకునేసి ఒక సిచ్యువేషనల్ టైం చూసి అందరి దగ్గరికి వెళ్ళి ఐడెంటిటీ చెక్ చేసి మరీ బ్రూటల్ గా కిరాతకంగా వెళ్లి అడిగి చంపారు చూడండి. ఈ నా కొడుకుల్ని ఏం చేస్తారు? చంపడం ఒకటైతే సొల్యూషన్ కాదు. దీనికి కావాల్సింది మనకి పర్మనెంట్ సొల్యూషన్. మన ఇండియన్స్, మన ఇండియా గవర్నమెంట్ ఈసారి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చాలా వరల్డ్ వైడ్ ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళని ఈ దెబ్బతో మేము వదలం. కాబట్టి వీళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉండాలంటే రేపు పొద్దున్నే వేరే దేశస్తుడు ఎవడైనా వచ్చి మా దేశం మీద వేలెత్తి చూపించాలన్నా కూడా ఒక్కొక్కడికి ఇది పడాలి. 26 పీపుల్ చనిపోయారు. అందులో 2 వచ్చేసి ఫారినర్స్. ఉగ్రవాదుల ఒక మెయిన్ ఇంటెన్షన్ ఏం తెలుసా? ఇండియాలకి ఎప్పుడో రాకూడదు. పర్టికులర్లీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. వీళ్ళ ఇంటెన్షన్ భయం పుట్టించాలి, వీళ్ళు టూరిజం దెబ్బతినిచ్చాలి. ఇలాంటి మీరు ఎన్నైనా చేయండి, మా ఓపిక, మా సహనం కోల్పోనంత వరకే. అరే భయ్, మీ పాకిస్తాన్ ఎంత ఉంది అని నేను మాట్లాడడం మొదలు పెట్టచ్చు. మహా అయితే మా స్టేట్ లో 2 స్టేట్లు అంతా. మా ఇండియన్ ఆర్మీ ఎంతో తెలుసా? మా బలం ఏంటో తెలుసా? సో ప్రతిదానికి కాలమే సమాధానం చెప్తుంది. 26 మంది ఫ్యామిలీస్ ఉన్నారు చూసారా? అందులో న్యూలీ మ్యారీడ్ కపుల్, ఇండియన్ నేవీ ఆఫీసర్ ఒకరు, డిఫరెంట్. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు. సో మనకి ఇక్కడ సెక్యూరిటీ సిస్టమ్ లేదా, ఎలా వాళ్ళు ఎంటర్ అయ్యింటారు అని చెప్పేసి. అరే చంపాల్సిన ఎలా అయినా వస్తాడు భయ్. ఒక టార్గెట్ పెట్టుకున్నాడు ఎలానే ఎంటర్ అవుతాడు. మైట్ బి ఏదో క్లైమేటిక్ కండిషన్స్, ఇంకో కండిషన్స్ వలన వెరీ ఈజీలీ దే ఎంటర్ ఇన్ టు ద ఇండియా. చొరపడ్డంతో పహల్గామ్ లాంటి ఒక సెటిల్ ప్లేస్ చేశారు. వాళ్ళు టైమింగ్ అబ్జర్వ్ చేశారా? ఇన్ బిట్వీన్ 1:30 or 2 ఇన్ బిట్వీన్ అనుకుంటా ఈ యొక్క టైం పీరియడ్ లో అటాక్స్ అనేది జరిగాయి. అది కూడా ఎలా జరిగింది మీరు అనుకోవచ్చు. గన్స్ అన్ని చూసి కూడా మన టూరిస్టులు గానీ, ఇండియన్స్ గానీ భయపడలేదా అని చెప్పేసి. ఆడ భయపడకపోవడానికి ఒక రీజన్ ఉంది. వాళ్ళు కంప్లీట్ గా ఇండియన్ ఆర్మీని డ్రెస్ వేర్ చేసుకుని ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చేసి ఐడెంటిటీ అడిగి నీ పేరేంది, నీ ఊరేంది, నువ్వు ఎక్కడ అడిగి అని అటాక్ చేయడం జరిగింది. ఈ అటాక్ జరిగే సమయంలోని వీళ్ళు ఒక బ్యాచ్ గా వచ్చారు అనమాట. ప్లానింగ్ అనేది ఎంత ప్రాపర్ గా ఉన్నిందంటే వీళ్ళు వెయిట్ చేశారు. 10 days, 15 days, 6 months, 7 months ఒక సెటిల్డ్ టైం కోసం చూసారు. వీళ్ళు పర్టికులర్ గా April 22 ఒక రోజు అటాక్ జరిగిందని మీరు అనుకోవద్దండి. వీళ్ళు ఇంత ముందు 2-3 సార్లు కూడా అటాక్ కి ట్రై చేశారు. బట్ అక్కడ మన సెక్యూరిటీ సిస్టమ్స్ టైట్ ఉండడం వల్ల, ఎక్కడో కొద్దిపాటి లోపం ఉండడం వల్ల ఆ పర్టికులర్ April 22 23 మంది మన భారతీయులు చనిపోతే మిగతా వాళ్ళు ఫారినర్స్ ఉన్నారు. ఫారినర్స్ ని కూడా టార్గెట్ ఎందుకు చేశారో నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే వీళ్ళు ఫారినర్స్ ని అటాక్ చేస్తారో ఈ ఇష్యూ గ్లోబల్ వైడ్ ట్రెండ్ అవుతుంది. వాళ్ళకి కావాల్సినదే, దే నీడ్ టు బి క్రియేట్ అటెన్షన్. అక్కడ ఏదో జరుగుతుంది, విధ్వంసం చేసేస్తాం అని వాళ్ళ మూర్ఖపు ప్రయత్నం. దగ్గర 26 మంది చనిపోవడం జరిగింది. 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ గాయపడిన వ్యక్తుల్ని అక్కడ ఉన్న లోకల్ ఏదైతే ఈ టూరిజం ప్లేసెస్ లో వాళ్ళ జీవనాధారాల కోసం షాప్స్ పెట్టుకో ఉంటారో వీళ్ళందరూ తీసుకున్న స్టెప్ నిజంగా హ్యాండ్స్ ఆఫ్. వాళ్ళ భుజాల మీద కొన ఊపిరితో కొట్లాడుతున్న వ్యక్తుల్ని దగ్గరలో
ఉండే హాస్పిటల్ చేసి వాళ్ళ ప్రాణాలని కాపాడి నిలబడ్డారు. ఏ మాత్రం కళ్ళ ముందర ఒక విధ్వంసం జరుగుతుంది, వాళ్ళని చంపేస్తారనే భయం ఏమాత్రం లేకుండా తోటి మనిషికి సాయపడాలి, మానవత్వంగా ఆ ప్రాణాన్ని నిలబెట్టాలి అని డేర్ స్టెప్ తీసుకున్నారే, రియల్లీ అప్రిషియటబుల్ ఫర్ దట్. ఇంత నేషనల్ వైడ్ గ్లోబల్ సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇష్యూ మీద మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్షన్ చాలా సివియర్ గా తీసుకునింది. ఏదైతే ఇండియా, పాకిస్తాన్, చైనాకి ఆ 3 పరిసరాల్లో కలిసి వస్తున్న సింధు నది ఈ వాటర్ ఏదైతే ఉంటుందో, సో ఒక బాండ్ ఉంది చైనా, ఇండియా, పాకిస్తాన్ మధ్య. ఆ బాండ్ ని బ్రేక్ చేసి మరి మనం వాటర్ వాళ్ళకి స్టాప్ చేసాం. దీని వల్ల అతి త్వరలో పాకిస్తాన్ అనేది ఒక ప్రపంచంలో అతి పెద్ద ఎడారిలా మారిపోతుంది. సో దే నో ద పెయిన్ ఆఫ్ వాటర్, ఎవ్రీవన్ నోస్ ద పెయిన్ ఆఫ్ ద వాటర్. ఇలాంటి డేర్ స్టెప్ తీసుకున్న పిఎం కి, సెంట్రల్ హోమ్ మినిస్టర్ కి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచ దేశాల్లో ఒకటైన మన భారత్ ఎందుకో స్పెషల్ తెలుసా? యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇలాంటి పాకిస్తాన్ వెధవలు ఎన్ని కుట్రలు చేసినా హిందూ, ముస్లిం బాయ్గానే ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ని కలిసి కట్టుగా ఎదుర్కొని ఉగ్రవాదాన్ని తరిమి కొడతారు. సో మై డియర్ పీపుల్, థ్యాంక్స్ ఫర్ ది వండర్ఫుల్ ఆపర్చునిటీ వన్స్ అగైన్.